మీరంతా మరి క్షేమంగా ఉన్నారని నేను నమ్మి విశ్వాసంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. రైతు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నానండి. ఈ భయంకరమైన దినాల్లో ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. పిల్లరా, ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థన ప్రేయర్ ఇస్ అవర్ ఎవ్రీథింగ్. ఎస్, గ్లోరీ టు గాడ్. రాత్రి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 73వ కీర్తన. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 28వ వచనాన్ని చదవండి. 28వ వచనాన్ని. నాకైతే దేవుని పొందు ధన్యకరము సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు వచ్చి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. పిల్లలు, అక్కడ దేవుని వాక్యం చెప్తుంది. మరి భక్తుడైన ఆసాపు 73వ కీర్తనలో ఆసాపు అని భక్తుడు మరి దావీదు దినాల్లో, సొలొమోను దినాల్లో మందిరంలో వాయిద్యాలు వాయించే, పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించే గ్రూపుల క్వాయర్లో వర్షిప్ లీడర్స్ ముగ్గురు ఉండేవారు. అందులో ఒకడు ఆసాపు, ఆరాధన నాయకుడు, వర్షిప్ లీడర్. దేవుని సన్నిధిని ఆ దినాల్లో, దావీదు దినాల్లో, సొలొమోను దినాల్లో మందిరంలో ఆరాధన నడిపించే గొప్ప ఆరాధన నాయకుడు, ఆరాధన ప్రియుడు. ఈ ఆసాపు దేవునితో తనకున్న గొప్ప అనుబంధాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఏంటట ఆయన అనుబంధం? నాకైతే ప్రియులరా, మరి ఇదంతా ఆ 73వ కీర్తన అంతా మీరు చదివితే చాలా మనసులో బాధపడతాడు ఆసాపు. దేవా, నీ కొరకు నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, పాపాన్ని విడిచిపెట్టాను, రోషంగా బ్రతికాను, పాపంలో జీవిస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు, వారి పరిస్థితులు బాగున్నాను, నేనేంటి ఇలా అయిపోతున్నాను అని ఆలోచిస్తూ మరి ఎంతో ఆయాసంగా హృదయంలో ఆయాసం పెట్టుకుంటాడు. 17వ వచనంలో, మరి 18వ వచనంలో, 17వ వచనంలో నీ సన్నిధికి వెళ్ళాను ప్రభు, వెళ్తే అది నేను వారి గురించి ఆలోచించగా వారేంటి అంత బాగున్నారు, నేనేంటి ఇలాగైపోతున్నాను, నేను దేవుళ్ళు ఉండి ఇలాగైపోతున్నాను బాధపడుతూ నీ సన్నిధికి ధ్యానం చేస్తే అప్పుడు ఒక దర్శనం కనిపించిందంట ఆయనకి. ఒక దర్శనం. ఏంటో దర్శనం? వారట అనిజనులు, దేవుడు లేనివారు, పాపంలో జురుకుంటున్నవారు, వారట కాలు జారు చోటనే ఉన్నారట. క్షణమాత్రంలో వారు పాడైపోతారట. కాలు జారు చోటికి చివరికి పడిపోతారన్నమాట. ఇదంతా ఒక దర్శనంలో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒక దృశ్యం కనబడుతున్న ఒక సీన్. అప్పుడు అయ్యయ్యా నన్ను క్షమించయ్యా, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, ఎంత భక్తిహీనుడిగా ఆలోచించాను, ఎంత బలహీనుడిగా ఆలోచించాను నాయన, నన్ను క్షమించు ప్రభు అంటాడు. 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా. అది అద్భుతమైన స్టేట్మెంట్ ప్రపంచంలో. ఇట్స్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములో ఏదియూ నాకు అక్కర్లేదు. నీవు నాకుంటే ఈ లోకంలో ఏది నాకు వద్దు అయ్యా, నాకు ఏది వద్దు. ఐ వాంట్ నథింగ్ ఎక్సెప్ట్ ద లార్డ్ అంటూ అలా దేవుడు నాకు స్వాచ్ఛము అని చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఉంటాడు. నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటాడు. ఈ రాత్రి మన టాపిక్ అది. ఈ మాట తెలుగులో నాకు అంతగా అర్థం కాలేదని నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివాను. ఏంటి పొందు అంటున్నాడు ఏంటి, నాకైతే దేవుని పొందు ధన్యకరం ఏంటి సరిగా అర్థం కాక ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అందులో ఏముందంటే, యాజ్ ఫర్ మీ డ్రా నియర్ టు గాడ్ అని ఉంది. డ్రా నియర్ టు గాడ్, డ్రా మీ నియర్ టు గాడ్ అంటే దేవునికి దగ్గరగా ఉండటం, దేవునితో ఉండటం నాకెంతో ధన్యకరము, భాగ్యము అంటాడు. రాత్రి ఆసాపు యొక్క అనుభవం మనకి ఒక పాఠంగా మారాలి. అదేంటో తెలుసా పిల్లరా, మనం దేవునికి దగ్గరగా రావాలి.
క్లోజ్ టు గాడ్. డ్రా నియర్ టు గాడ్. డ్రా నియర్ టు గాడ్. దేవునికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా, సహవాసానికి దగ్గరగా, దైవజనులకి దగ్గరగా, అనుభవాలకు దగ్గరగా, ఆత్మీయతకు దగ్గరగా. డ్రా మీ నియర్ టు ద లార్డ్. డ్రా మీ నియర్ టు గాడ్. దేవుని దగ్గరగా ఉన్నామా? క్లోజ్ వాక్ విత్ గాడ్, ఇంటిమసీ విత్ గాడ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ డీప్ రిలేషన్ విత్ గాడ్, క్లోజ్ టాక్ విత్ గాడ్. ఈ మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. దగ్గరగా రావాలి, దేవునికి దగ్గరగా రావాలి. అందుకే యోహాను పత్రిక 1వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో భక్తుడైన యోహాను, ఈ మాట ఎవ్వరూ రాయలేదండి, భక్తుడైన యోహాను గారు మాత్రమే రాశాడు. ఎందుకో చెప్తాను మీకు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి మీరంతా. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది, చదవండి 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. ఈ మాట అపోస్తలుడైన యోహాను గారు తప్ప మరెవరు రాయలేదు పిల్లలు. సహవాసం అన్నారు కానీ అన్యోన్య సహవాసం అనే మాట ఈయన వాడాడు. అన్యోన్య సహవాసం అంటే ఇట్స్ ఎ క్లోజ్ రిలేషన్ విత్ గాడ్. అల్టిమేట్, దట్స్ అల్టిమేట్. ఇంకా అంతకన్నా మించి లేదు. ఇంకా ఈ భక్తుడు దేవునితో అలాంటి సహవాసం మన కలిగి ఉండాలి అనుకుంటున్నాడు. ఈ యోహాను భక్తుడు అసలు ఆయన అడుగుతాం, అసలు నీకెలాగుందయ్యా, నీ సహవాసం ఎలాగుంది ప్రభుతో అని అడిగితే ఆయన అనుభవం ఏంటో మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఈ యోహాను పత్రిక రాసిన భక్తుడి గురించి ఇక్కడ మరి ఆయన మరి పరిస్థితులు ఇక్కడ రాయబడ్డాయి. 21 చూడండి. పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. యేసు ప్రభు వారు చివరి దినాల్లో పునరుద్ధరణైపోయిన తర్వాత చివరి దినాల్లో శిష్యులందరినీ యేసు ప్రభు వారు కలుసుకున్న సమయంలో పేతురు ప్రభువుని అడుగుతున్నాడు. ఏమని? పేతురు అతనిని చూచి, ఎవరు? ఈ శిష్యుడైన యోహాను వైపు చూసి ఇతని సంగతి ఏంటి అంత గుచ్చుగుచ్చు అడుగుతున్నాడు? ఇతని సంగతి ఏంటని ఎందుకు అడుగుతున్నాడు? 20వ వచనం చూడండి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని నేను అప్పగించేవాడు ఎవడని అడిగాడు. ఎవరు యోహాను అంటే యేసు ప్రేమించిన శిష్యుడంట. ఈ శిష్యుడు యేసుని ప్రేమించడం కాదు, యేసు ప్రభువే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎవరైనా అంటే శిష్యుడైన యోహాను. శిష్యుడైన యోహాను గురించి మనం చూస్తున్నాం. ఈ శిష్యుడైన యోహాను గురించి దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఈ శిష్యుడైన యోహాను అంట యేసు ప్రభు చేత ప్రేమించబడుతున్నాడంట. నెంబర్ 1. రెండవదట యేసు ప్రభు రొమ్మును అనుకుంటున్నాడంట. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది పిల్లరా. లీన్డ్ ఆన్ హిస్ బ్రెస్ట్ అని ఉంది. లీన్డ్ ఆన్ హిస్ బోసం. యేసు ప్రభు ఇక రొమ్మును అనుకుంటున్నాడంట. రొమ్మున యేసైకి మరి గుండెల దగ్గరకు అలా అలా ఉంటాడనమాట. ఇంక ఎవరిని పట్టించుకోడు అనమాట. ప్రభు ఉంటే చాలు అన్నమాట. ఆయన ముఖం కనబడితే చాలు అన్నమాట. ఆయన స్పర్శ తగిలితే చాలు అన్నమాట. యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు ఎంత దగ్గరికి వచ్చాడు చూడండి. యేసయ్య దగ్గరికి ఎంత క్లోజ్గా వచ్చాడు చూడండి. భోజన పంక్తిలో ఎప్పుడు భోజన పంక్తి కూర్చున్న శిష్యులందరూ యేసు ప్రభుతో కూర్చున్న ఈ శిష్యుడు ఎప్పుడు ఆయన రొమ్మును అనుకుంటాడు. చూడండి ఆ యోహాను 13వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చూడండి.
13:23 వచ్చిన 13:23 చూడండి. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొని చుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పారు. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొని చుండెను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు యేసు రొమ్మును ఆనుకుంటున్నాడంట. ఎంత దగ్గరగా ఉన్నాడు. రొమ్ము అంటే ఇటు హార్ట్, గుండె దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారికి గుండె చప్పుడు ఆయనకు వినపడతా ఉంది. నువ్వు ఎప్పుడైనా యేసు ప్రభు దగ్గరకు వచ్చావా? నువ్వు ఎప్పుడైనా యేసే పాదాల దగ్గరికి వచ్చావా? నువ్వు ఎప్పుడైనా యేసే రొమ్ము దగ్గరికి వచ్చావా? యేసే గుండె దగ్గరికి వచ్చావా? ఆయన గుండె ఎలా కొట్టుకుంటుందో నీకు తెలుసా? ఆయన గుండె ఎలా కొట్టుకుంటుందంటే ఆత్మల రక్షణ కొరకు, నశించిపోతున్న మనుషుల కొరకు గుండె కొట్టుకుంటుంది. పిల్లల వింటున్నారా? అన్యోన్య సహవాసం, అన్యోన్య సహవాసం. డ్రా మీ నియర్ టు గాడ్. దేవా నీకు సమీపంగా నేను రావాలి, నీ దగ్గరగా రావాలయ్యా, నీ దగ్గరగా రావాలి. నా శరీరం క్షీణించిపోయినా ఈ ఆసపు అంటాడండి. ఆసపు ఏమి దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడండి. పిల్లరా ఎంత దగ్గరగా ఉన్నాడు ప్రభుకి. మనం దగ్గరగా ఉంటున్నామా? ఆదివారం ఒకటే ప్రభుకి ఇస్తాం. ఆదివారం నుంచి మిగతా రోజులు అసలు పట్టించుకోం ప్రభుని. ఆయన సన్నిధికి పోము, సహవాసం ఉండదు, ప్రార్థన ఉండదు. ఆదివారమే నువ్వు దేవుని దగ్గరగా లేవు, ఆయన దూరంగా వెంబడిస్తున్నావు. చూడండి ఏమన్నాడు 73వ కీర్తన 26వ వచనం చూడండి. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నా శరీరం క్షీణించిపోయినా, నా హృదయం క్షీణించిపోయినా, ఏమైపోయినా నా దేవుడే నాకు ఆశ్రయ దుర్గము, నా దేవుని పొందు నాకు ధన్యకరము. రాత్రి మన దేవుని దగ్గరకు రావాలి. అదే యాకోబు పత్రిక 4:8 దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 4:8 వచనంలో చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీరు దేవుని దగ్గరికి రావాలి, మనం దేవుని దగ్గరకు రావాలి, అప్పుడు ఆయన వస్తాడు మీ ఇంట్లోనికి. నువ్వు రాకుండా, నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా, నీ హృదయంలో యథార్థత లేకుండా, నీకు నచ్చినట్టుగా చేసుకుని, దేవునికి ఇష్టమైనవి చేయకుండా, ఆయన అసహించుకుని చేసుకుని రండి 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 అని పాటలు పాడిన రాడు ఆయన. మనం ఆయన ఎత్తుకు రావాలి. ఇప్పుడు రా దేవుని వాక్యంలో దేవుని దగ్గరగా ఉన్నవారిని కొంతమందిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిదా శిష్యుడని యోహాను మీకు జ్ఞాపకం చేశాను ఆల్రెడీ. రెండవది దావీదు గురించి చూడండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 13:22 దావీదు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడు అనే మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయనకు దగ్గరగా రావాలి. ఈ రాత్రి మన సందేశం అదే కదా. ఎస్. మరియు ఆయన 13:22 అండి. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు దేవుడు అంటున్నాడు దావీదు గురించి, నేను దావీదు కనుగొన్నాను. అతడు ఎలాంటి వాడు అంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చని చెప్పి అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నాకు ఇష్టానుసారమైన మనుషుడు అన్న మాట నాకు అర్థం కాక మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే బ్యూటిఫుల్గా రాయబడిందండి. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మరి ఎలా చేశారో నాకు తెలియదు, కానీ కొన్ని వర్డ్స్ వదిలేశారు, సరిగ్గా చేయలేదేమో అనిపించింది నాకు. ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే డేవిడ్ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని ఉంది. డేవిడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. దేవుడు అంటున్నాడు హీ ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. ఆయన నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. దావీదు నా హృదయంలో ఏముందో దావీదుకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఆయనకు హృదయానుసారులుగా
ఆయన హృదయానికి దగ్గరగా మనం మరి రావాలని రాత్రి నేను దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. నువ్వు ఆయన ప్రేమించాలి, ఆయనతోనే నువ్వు గడపాలి. నీకు దేవుడు సమయం ఇచ్చినప్పుడల్లా ఆయనతో గడపాలి. నువ్వు మనసుతో, ఆత్మతో, శరీరంతో ప్రార్థన చేయాలా. శరీరంతో మాత్రమే కాదు, మనసుతో ప్రార్థన చేయాలా, ఆత్మలో ప్రార్థన చేయాలా. నువ్వు ప్రయాణం చేస్తున్నా, నడుస్తున్నా, పని చేస్తున్నా, యూ హ్యావ్ టు ప్రే. యూ హ్యావ్ టు బి యూనియన్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన ద్వారా ఆయన దగ్గరగా రావాలి. పిల్లగా దావీదు ఎప్పుడైతే దేవునికి మరి హృదయానికి దగ్గరగా వచ్చాడో, దేవుడు దావీదుని ఎలా ఆశీర్వదించాడంటే 55:3 చూడండి. యెషయా 55:3. యెషయా 55:3. ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్. నాకు ఎంతో ఇష్టమైన మాట. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడలా మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తాను. దావీదుకు నేను శాశ్వతమైన కృప చూపించాను. నీ కృపనను వీడక శాశ్వత కృపగా మారేను. నీ కృపనను వీడక శాశ్వత కృపగా మారేను. కృపామయుడా. ఆ పాట మీకు తెలుసు కదా. ఆ కృప నిన్ను విడవకుండా నిన్ను వెంబడిస్తూ ఆ తర్వాత ఎలా మారిపోతుందంటే శాశ్వతమైన కృపగా మారిపోతుంది. నిత్యము నీతో ఉండిపోద్ది ఆ కృప. కృపలో నువ్వు కాపాడబడతావు, కృపలో నువ్వు దీవించబడతావు, కృపలో భద్రపరచబడతావు. దావీదు దేవునికి దగ్గరగా నడిచాడు. పిల్లరా ఒకసారి యేసుప్రభు వారు శిష్యులైన ముగ్గురిని, పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని కూడా, ఈ పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని కూడా ఎత్తైన కొండ మీద తీసుకుని వెళ్ళాడు. అక్కడ వారి ఎదుట రూపాంతరం చెందాడు. శిష్యులు 70 మంది. 70 మందిలో 12 మందిని వేరు చేశాడు. 12 మందిలో ముగ్గురిని వేరు చేశాడు. ముగ్గురులో ఒకడు యోహాను రొమ్మును అనుకున్నాడు అని మీకు చెప్పేశాను ఇందాకలా. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మత్తయి సువార్త 17వ అధ్యాయం ఒకసారి, మాథ్యూ చాప్టర్ 17 మొదటి వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబు అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఈ ముగ్గురిని ఎత్తైన కొండ మీదకి, తబోరు పర్వతం అంటారు, ఆ పర్వతం మీదకి మరి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఎక్కడైతే యేసుప్రభు రూపాంతరం చెందారో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు నాకు. నేను ఎంతో మరి ధన్యుడిగా నేను ప్రభువుని కనపరుస్తాను. అక్కడ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందంటే స్టిల్ దెర్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. పిల్లరా ఏమైందంటే ఆ ముగ్గురిని ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి వారిని అలాగా కూర్చోబెట్టి వారు ఎదుటట ఆయన రూపాంతరం చెందాడంట. అసలు యేసుప్రభు ఎవరో, ఆయన ఎలాంటివాడో, ఆయన మహిమేపాటిదో, ఆయన యొక్క ప్రభావం ఏంటో వారి ఎదుట కనపరుస్తున్నాడు. చూడండి ఏమైందో చూడండి. 2వ వచనం. అక్కడ ఏం జరిగింది? ఎత్తైన కొండ మీద ఆయన వస్త్రములు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను. ఆయన ముఖం అట దగ్గ సూర్యుడిలాగా చూడలేకపోతున్నారు. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని, ఆయన వస్త్రములు వెలుగుల వలె తెల్ల, ఇంకా వెలుగులాగా అయిపోయిందట అండి వస్త్రాలు. ఇదిగో మోషే ఏలియా వారి కనబడి, మోషే ఏలియా దిగొచ్చారు, కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. 5వ వచనం. అతడు ఏంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఆ మేఘము నుండి ఒక స్వరం పడుతుంది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో పుట్టెను. ప్రియులారా, పేతురు, యాకోబు, యోహానులు ఎత్తైన కొండ మీదకి యేసుప్రభు వెళ్తే యేసయ్య రూపాంతరం చెందుతున్నాడు. జాగ్రత్తగా నాతో పాటు రండి. వారు అలా చూస్తుండగా యేసుప్రభు ఒక సూర్యునిలా మారిపోయింది.
ఆయన వస్త్రాలు వెలుగుగా మారిపోయాయి. జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? ఎలా ఉంటాడు? ఒక ప్రకాశమానమైన మేఘం వచ్చేసింది. దానికంటే ముందు మోషే ఏలియాలు భక్తులు, ప్రవక్తలైన పాత నిబంధన భక్తులైన మోషే ఏలియాలు వచ్చారు. వారు ఏదో మాట్లాడుతున్నారు. ఈలోపు మధ్యలో పేతురు దూరే, ప్రభువా గుడారాల కట్ట ఏదో చిన్న మాట్లాడుతున్నారు. పేతురు కొంచెం తొందరపాటు మనిషి కదా. అప్పుడు ఒక స్వరం వినపడుతుంది, తండ్రి అయిన దేవుని స్వరం. ఏంటో తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అనే శబ్దం వినపడింది. ఇదంతా ఈ తతంగం ఈ జరిగిందంతా చూసి ఈ శిష్యులట మిక్కిలి భయపడ్డారు. 6వ వచనం, శిష్యులు ఆ మాట విని ఈ మాట విని బోర్లపడి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి, శిష్యులు ఈ మాట ఇదంతా చూసి భయపడి బోర్ల పడిపోయారంటండి. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి టచ్ చేసి, లెండి భయపడొద్దు అని చెప్పి, అంటే అప్పుడట వారట మెల్లగా తల ఎత్తి చూస్తేనట యేసు తప్ప మరి ఎవ్వరూ కనిపించలేదు. ప్రైజ్ గాడ్. ఎంత దగ్గరగా వచ్చారు చూడండి, ఏసైకి ఎంత సమీపంగా వచ్చారు చూడండి, ఎన్ని అనుభవాలు పొందుకున్నారో చూడండి. నువ్వు ఏసైకి ఎప్పుడైనా దగ్గరగా వచ్చావా? ఎప్పుడు నీకు ఈ అనుభవాలు వస్తుంటే నువ్వు ఎత్తైన కొండ మీదకి ఎక్కాలా. దావీదు అంటాడు, అందుకే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించము తండ్రి. ఆశ ఉంది ఎత్తైన పర్వతం మీదకి, ఉన్నతమైన అనుభవాల్లోనికి నన్ను ఎక్కించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా. యూ విల్ సీ హిమ్. దే హ్యావ్ సీన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను చూచారు వారు, యేసయ్య ముఖాన్ని చూచారు. దే సీన్ ద లార్డ్ జీసస్ లైక్ నెవర్ బిఫోర్. డిఫరెంట్గా చూశారు ప్రభు, డిఫరెంట్గా. అప్పటి వరకు మనలో ఒకడు మనతో నడుస్తున్నాడు, మనతోనే తింటున్నాడు, మనతోనే ఏమంటున్నాడు అది క్యాజువల్గా తీసుకుని ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ పర్వతం మీద ప్రభు యొక్క నిజ స్వరూపం చూశారో భయపడి బోర్లా పడిపోయారు పిల్లరా. దే హ్యావ్ ఫియర్డ్. నువ్వు దగ్గరకు వస్తే వినూత్నమైన, మహిమ కలిగిన, శ్రేష్టమైన గొప్ప అనుభవాలను పొందుకుంటావు. పేతురు, యాకోబు, యోహానుకి దేవుడి అనుభవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేరా ఆయనకు దగ్గరగా మనం రావాలని కోరుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు గారికి మరి తిమోతి అనే శిష్యుడు దగ్గర, చాలామంది శిష్యులు ఉన్నారు. టైటస్ ఉన్నాడు, తీతుకు, తిమోతి, పుల్లరా, మరి సేలా, బర్నబాస్, ఇంకా చాలామంది మరి శిష్యులు ఉన్నారు. కానీ భక్తులు ఉన్నారు. కానీ తిమోతి అనే యవనస్తుడు మాత్రం పౌలు గారికి దగ్గరగా వచ్చేసాడు పిల్లలు. చూడండి, తిమోతులు రాయబడిన 2వ పత్రిక, తిమోతులు రాయబడిన, మరి నేను చదువుతాను మీ కొరకు, జాగ్రత్తగా ఆలకించండి. తిమోతులు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. నా కొరకు మీ కొరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి, క్రీస్తు యేసునందున్న జీవమును కూర్చున్న ఈ వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తిమోతిని ఎలా సంబోధిస్తున్నాడు తెలుసా? ప్రియ కుమారుడు, ప్రియ కుమారుడు. తిమోతి పౌలుకి ప్రియమైన కుమారుడిగా మారిపడి, ప్రియమైన కుమారుడు. చాలామంది కుమారులు ఉన్నారు, కానీ తిమోతి మాత్రం ప్రియమైన కుమారుడు. క్లోజ్ వాక్ విత్ పాల్. పౌలు గారికి దగ్గరగా ఉండేవాడు. పౌలు గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూశాడు. పౌలు గారు ఎలా రోషంగా బ్రతుకుతున్నాడు, ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాడు. పౌలు గారి యొక్క భక్తి చూస్తున్నాడు, పౌలు గారి సమర్పణ చూస్తున్నాడు. పౌలు గారికి దగ్గరగా నడిచిన కుమారుడు తిమోతి. ప్రియులరా, ఇక్కడ ఏమన్నాడంటే ప్రియమైన కుమారుడిగా. తర్వాత 1 తిమోతి పత్రికలో, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం మరి 2వ వచనంలో ఇంకో వర్డ్ సంబోధిస్తాడు తిమోతిని. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు అగు తిమోతికి అంటాడు. ఇందాకలేమో ప్రియమైన కుమారుడు, ఇక్కడేమో నిజమైన కుమారుడు. యు ఆర్ మై రియల్ సన్. తిమోతికి దగ్గరగా సమీపముగా నడిచిన తిమోతి
ఎలా మారిపోయి తెలుసుకున్నారు. పౌలు గారు తర్వాత పౌలు గారు మరి మరి శిరశ్ఛేదనం చేయబడినప్పుడు హతసాక్షి అయిపోయిన తర్వాత ఆ భారం, ఆ సేవ భారం, బాధ్యత అంతా తిమోతి భుజాల మీద పెట్టుకుని అపోస్తలుడిగా, గొప్ప దైవజనుడిగా, అనేక సంఘాలకు బిషప్గా, దేవుని సేవకుడిగా, బహుబలమైన సాధనంగా తిమోతిని దేవుడు వాడుకున్నాడు. యవనస్తుడే పిల్లరా పౌలు గారికి ఇష్టంగా దగ్గరగా మారిపోయాడు. పిల్లరా ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మన సందేశం దేవునికి దగ్గరగా రావటం. డ్రా నియర్ టు గాడ్. నాకైతే దేవుని పొందు ధన్యకరము. డ్రా నియర్ టు గాడ్. దూరం నుంచి వెంబడిస్తున్నావా దేవుణ్ణి? దగ్గరగా వెంబడిస్తున్నావా? హత్తుకున్నావా? రొమ్మున అనుకున్నావా? ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తున్నావా? అది గాడ్స్ ప్లాన్, గాడ్స్ విష్. అది దేవుని చిత్తం నీ పట్ల, నా పట్ల. మనం దేవునికి దగ్గరగా రావాలి. కీర్తన 73:28 మనందరి జీవితాల్లో నెరవేరాల. దేవుని పొందు నాకు ధన్యకరము అంటున్నాడు. దేవునికి దగ్గరగా మనం రావాలి. యెషయా 41:8 ఒక మాట చదువుతాను. నేను ముగించేస్తాను, మీకు ఒక ప్రార్థన చేస్తాను. యెషయా 41:8 వచనం, 41వ అధ్యాయం 8వ వచనం చూడండి. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. యాకోబు గురించి మాట్లాడుతూ నా సేవకుడా అన్నాడు. నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, యాకోబు నా సేవకుడా అన్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి అబ్రహాముని ఎలా సంబోధిస్తున్నాడంటే నా స్నేహితుడు అయిన అబ్రహామా అంటున్నాడు. అబ్రహాములాగా దేవునికి దగ్గరగా వచ్చిన వారు ఎవరు లేరు. యాకోబు కానీ, ఇస్సాక్ కానీ, మరి ఎవరు కానీ దేవునికి దగ్గరగా రాలా. అబ్రహాము దేవునికి దగ్గరగా వచ్చేసాడు. ఈ కేమ్ క్లోజ్ టు గాడ్. ఏమైపోయిందంటే దేవునికి స్నేహితుడు అయిపోయింది. అబ్రహాం బికమ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుడు అంటాడు ఒకసారి ఆదికాండంలో, నా సేవకుడైన నా యొక్క దాసుడైన అబ్రహాంకి చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా? అబ్రహాము దగ్గర నేనేమన్నా దాచగలనా? ఐ కెనాట్ హైడ్ ఎనీథింగ్. నథింగ్ కెన్ హైడ్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అంటున్నాడు. మై ఫ్రెండ్ అంత దగ్గరగా వచ్చాడు అబ్రహాం. మనం దేవునికి స్నేహితులుగా మారాలి. మరొక దైవజనుని చూపిస్తాను, మోసెస్ గురించి మరొక దైవజనుని చూపిస్తాను. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ మాట కొన్ని వేల సార్లు నేను చదివింటున్నాను. నాకు ఎంతో ఇష్టమైన మాట. దీని మీద కొన్ని వందల సందేశాలు నేను ఇచ్చాను. నాకెంతో ప్రియమైన వాక్యం ఇది. నిర్గమకాండం 33:11 చూడండి. నిర్గమకాండం 33:11 మీ బైబిల్స్ చూడండి. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. వావ్! మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాడో అలా దేవుడట మోషేతో ముఖాముఖిగా. దర్శనాల ద్వారా, కళల ద్వారా, వాక్యం ద్వారా, ప్రవచనాల ద్వారా, మాలాడి దైవజనం ద్వారా దేవుడు మాట్లాడతాడు ప్రభు. కానీ మోషేతో అలా కాదు. ఫేస్ టు ఫేస్ ఎదురుగా కూర్చుని, మోషే అవతల వైపు, దేవుడి అవతల వైపు కూర్చుని ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుకుంటారనమాట. ఎంత దగ్గరికి వెళ్ళాడండి మోషే దేవునికి. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి గొప్ప నాయకుడైపోయాడు. దైవజనుడిగా పిలువబడ్డాడు. దైవజనుడిగా ఇస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎవరైనా నీ వైపు చేయి చూపించి, ఈ వ్యక్తి దైవజనుడండి, ఈ వ్యక్తి గురించి మాకు తెలుసండి, చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నామండి, ఈ వ్యక్తి మచ్చ లేకుండా బ్రతికాడండి, దైవజనుడండి ఈ వ్యక్తి అని ఎవరైనా నీ గురించి, నా గురించి సాక్ష్యం చెప్పగలరా? ఈ వ్యక్తి గురించి మాకు తెలుసండి, చిన్నప్పటి నుంచి కూడా దేవుని భయంలో పెరిగాడండి, దేవునితో సాహసం, ప్రార్థన పరుడండి అని నీ గురించి, నా గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తే వినాలని ఉందా? ఆ మాటలు వినాలని ఉంది. అలాంటి మాటలు మన గురించి
దగ్గరగా. మోషే దేవునికి దగ్గరగా. అబ్రహాము దేవునికి దగ్గరగా. దావీదు దేవునికి దగ్గరగా. శిష్యుడని యోహాను దేవునికి దగ్గరగా రొమ్మును అనుకున్నట్టుగా. పేతురు యాకోబు యోహానులు దేవునికి దగ్గరగా. చాలామంది దేవుని సేవకులు చాలామంది ఎన్నెన్నో చెప్పను. దానియేలు గ్రంథంలో ఒక మాట చెప్పి ముగించేస్తాను. దానియేలు గురించి ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్ రాయబడింది. దానియేలు కూడా ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ, ఉన్నత పొజిషన్లో ఉన్నప్పటికీ, మరి ఆ బబులోను దేశంలో ఒక ప్రధానమంత్రిగా, మరి క్యాబినెట్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మరి దానియేలు అనే యవనస్తుడు దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నాడో మీరే చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు ప్రార్థన చేస్తుంటే మరి ఒక స్వరం వినపడుతున్నది. దానియేలు నీవు బహుప్రియుడు కనుక నేను ఈ వద్దకు పంపబడితే. దానియేలు నీవు ప్రియుడు అంటలేదండి, నీవు బహుప్రియుడివే. ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట ఎంత బ్యూటిఫుల్ ఉందంటే గ్రేట్లీ బిలవ్డ్. దానియేలు నువ్వు బహుప్రియుడివయ్యే దేవునికి. అందుకే నేను నీ దగ్గరికి దేవుడు పంపించాడు. ఆ మాటలు అతనితో చెప్పగా, నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితే అప్పుడు అతను దానియేలు భయపడకు. దేవదూత గబ్రియల్ దేవదూత వచ్చి దానియేలుతో మాట్లాడు. దానియేలు గ్రేట్లీ బిలవ్డ్, నువ్వు బహుప్రియుడు అంటయ్యా, అందుకే నీ దగ్గర పంపించాడు, దేవుడు నన్ను పంపించాడు అని దూత వస్తుంటే దూతను చూసి గడగడలాడిపోతున్నాడు. దేవుడన్నా, దేవుని భక్తులన్న, దూతలన్న దానియేలు వణికిపోయేవాడు. వాక్యం విన్నప్పుడు వణుకుపోవాలా, దైవజనం చూసినప్పుడు వనకాల. అయ్యా దైవజనుడా, నువ్వు సమాధానంగా వస్తున్నావా మా ఇంట్లోకి అని అడగాల. డోంట్ కేర్ అన్నట్లుగా దైవజనుతో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు దేవుని సేవకులతో జాగ్రత్త. దేవునితో ఎలా డీల్ చేస్తున్నావు, వాక్యంతో ఎలా డీల్ చేస్తున్నావు నువ్వు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దానియేలు వణుకుతున్నాడు. బహుప్రియుడి, గ్రేట్లీ బిలవ్డ్. యాకోబు పత్రిక 4:8 మనం చూసాం కదా ఇందాక. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఇప్పుడు మనం ఆయన దగ్గరగా వచ్చామనుకోండి, ఆయన అక్కడితో వదిలేడు, ఆయన మనకు దగ్గరగా వస్తాడు. హీ విల్ కమ్. ద్వితీయోపదేశం 4:7 ఆయనలాగా సమీపంగా ఉండే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆయనలాగా మనల్ని ఇష్టపడి, మనల్ని ప్రేమించి, మనల్ని హత్తుకొని, మనల్ని నడిపించే దేవుడు ఎక్కడైనా భూమి మీద ఉన్నాడా? కీర్తన 145:18 సమీపంగా ఉండే దేవుడు. యెషయా 55:6 సమీపంగా ఉండగానే వేడుకోండి. మత్తయి 24:33 ఆయన దగ్గరగా ఉన్నాడు. రోమ 18 వాక్యం సమీపంగా ఉంది. ఈ రాత్రి నేను ముగించేస్తున్నాను. కీర్తన 73:8 దేవుని వాక్యం క్లియర్గా, ఎంత క్లియర్గా చెప్తుంది పిల్లరా. 73:28 ఆసా అంటున్నాడు, దేవా దేవుని పొందు, నాకైతే దేవుని పొందు ధన్యకరం అంటున్నాడు. ఇంగ్లీష్లో డ్రా నియర్ టు గాడ్. దేవునికి దగ్గరగా రావటం నాకెంత భాగ్యం, ఎంత ధన్యత. ఈ రాత్రి నువ్వు దేవునికి దగ్గరగా వస్తావా? దూరంగా ఉన్నావేమో, ఈ రాత్రి కన్నీరు కార్చి ప్రభువా, ఆశ ఉంది ప్రభువా, నీతో నడవాలని, నీ ముఖం చూడాలని, నీ స్పర్శ అనుభవించాలని, నీ గుండె చప్పుడు వినాలని, నీ కొరకు బ్రతకాలని, మీ నామాన్ని ప్రకటించాలని, నీ కొరకు జీవించాలని, మీ నామాన్ని గణపరచాలని ఆశ ఉంది. నీకు దగ్గరగా రావాలని ఆశ ఉంది ప్రభు. నా చేపట్టుకుని నడిపించి ప్రభు అని అడిగితే రాత్రి ప్రభు నిన్ను దగ్గరగా తీసుకుంటాడు. ఆయన నీకు దగ్గరగా వస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. దేవునికి మనం దగ్గరగా రావాలి. పిల్లల వాక్యం ప్రకటన గ్రంథంలో 22వ దేవుని వాక్యం చెప్తుంది ఏంటో తెలుసు. ప్రభు రాకడ దినాల్లోనంట నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉంటాడంట, అనీతిమంతుడు ఇంకా అనీతిమంతుడిగా, పాపలో ఉన్నవాడు ఇంకా పాపలో గెలిపోతాడంట, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు, మహిమ నుండి అధిక మహిమలకు మహిమ. అలాగే మనం ఆయనకి దగ్గరగా ఇంకా దగ్గరగా రావాలా. సమయం దొరికినల్లా నీ ఆత్మతో, నీ మనసుతో, నీ శరీరంతో ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవునికి నీవు, నీ భార్య, నీవు, నీ భర్త, నీ పిల్లలు
నీ సంఘము దేవునికి దగ్గరగా రావాలని, ప్రభు రాకళ్ళు ఎత్తపడాలని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఇంతవరకు చక్కగా దేవుని వాక్యాన్ని విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. డ్రా నియర్ టు గాడ్. దేవునికి దగ్గరగా రండి. ప్రార్థన చేసుకున్న తలలు వంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరు కళ్ళు మూసుకోండి. Draw me near, nearer, near to the Lord. Draw me nearer, nearer, near to the Lord. Wounded side to the precious wounded side. నన్ను చేర్చు 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 రక్షక, నీకు సమీపముగా. నన్ను చేర్చుము చేర్చుము చేర్చు రక్షక. గాయపడ్డ సిలువ చెంతకు, సిలువ దగ్గరలో గాయపడిన యేసు ప్రభు దగ్గరికి, గాయాల చెంతకి మనం దగ్గరగా రావాలి. ఆయన గుండె చప్పుడు మనం వినాలి. రాత్రి ఆయన గుండె చప్పుడు మనం విందాం. దావీదు నా హృదయానుసారుడు. యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. రొమ్మునాను లీన్ ఆన్ ద బోజమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. ఎంత దగ్గరగా వచ్చారండి. అబ్రహాం ఎంత దగ్గరగా వచ్చాడు. మోసెస్ ఎంత దగ్గరగా వచ్చాడు. దానియేలు ఎంత దగ్గరగా వచ్చాడు. మనం కూడా దగ్గరికి వద్దాము. ఎత్తైన కొండ మీద ఆ శిష్యులు ముగ్గురు ఎంత దగ్గరగా వచ్చారు ప్రభుకి. దే హావ్ సీన్ గాడ్ ఇన్ అనదర్ వే లైక్ నెవర్ బిఫోర్. అనుభవాలు నీకు కావాలంటే ఎత్తైన కొండ మీదకి రావాలి. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థన దినం, సిద్ధపాటు దినం, ప్రభు దినం కొరకు, సిద్ధపాటు దినం కొరకు మమ్మల్ని అందరూ ఆయుధపరుస్తూ మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలు. అయానికి దూరంగా ఉన్నా, వాక్యానికి దూరంగా, ప్రార్థనకి దూరంగా, భక్తులకు దూరంగా, దేవుని సహవాసానికి, సన్నిధికి, మందిరానికి, నీ సేవకులకు దూరంగా ఉన్నావు నాయన. కనికరించు ప్రభు. నీకు దూరం కూడా మేమేం చేయలేము. ఓ ఆశ ఉంది, నీకు దగ్గరగా వస్తున్నాం. ఆసాపు 73:28 చెప్తున్నాడు, దేవుని పొందు నాకు ధన్యకరం అని అంటున్నాడు. నాకైతే దేవుని పొందు ధన్యకరం. ఎంత దగ్గరగా మీకు వచ్చాడు ప్రభు. ఆసాపు మమ్మల్ని కూడా దగ్గరగా చేర్చు ప్రభు. మీ గాయాల దగ్గరకు తీసుకోవు ప్రభు. నీకు దగ్గరగా వచ్చే భాగ్యం దయచేతండి. నీ బిడ్డల్ని కృపకు అప్పగిస్తున్నాను. వాక్యాన్ని మరుదిన ఫలింపు చేయండి. రేపు ప్రభు దినం కొరకు, ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మహిమ ఘనత ప్రభువులు మీకే ఆరోపిస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపించండి. నూరంతలుగా ఫలింపించండి. యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, లైవ్లో వాక్యాన్ని వింటున్న వారందరికీ దేవుని కృపా సమాధానం సమృద్ధిగా తోడేయండి. ప్రభు అక్కడ వరకు తోడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. దేవుని వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా ఆలకించిన మిమ్మల్ని ప్రభు దీవించును గాక. షాలోం. మరి ఈ వాక్యాన్ని మీరు విన్న వాక్యాన్ని షేర్ చేయండి. అందరూ ఇప్పుడు మీరు చూస్తుండగానే షేర్ బటన్ నొక్కండి. అనేక మంది దేవుని వాక్యాన్ని వినాలా, దీవించబడాలన్న ఆశ. అంతే, మరొకటి ఫేమస్ అవ్వాలని కాదు. పడాలి. ఇప్పటికీ మార్చి నెల 22వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఆల్మోస్ట్ రావడానికి ప్రభు ఇచ్చిన కృపకై నేను ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. ఇది దేవుడు నాకు, నా కుటుంబానికి ఇచ్చిన గొప్ప భాగ్యము, ధన్యతగా నేను భావిస్తున్నాను. రేపు బిళ్ళరా మార్నింగ్ 10 o'clock నేను లైవ్లోకి వస్తాను. అది కోటవర్ట్ల, నర్సీపట్నం ఆ ప్రాంతంలో ఉన్న మన బ్రాంచ్ సంఘాలకి అక్కడ ఆరాధన. మరి కరోనా కేసుల చుట్టూ ఉండటం వల్ల అక్కడ ఆరాధన ఆపివేయడం జరిగింది. కాబట్టి వారికి
రేపు ఉదయం 10 గంటలకు నేను లైవ్లోకి వస్తాను. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి మన వారందరూ దేశంలో ప్రపంచంలో వారందరికీ సాయంకాలం 6 గంటలకు మరలా లైవ్లోకి వస్తాను. గాజువాక ఆరాధనలో నేను లైవ్లోకి వస్తాను. మార్నింగ్ 10కి, ఈవినింగ్ 6కి నేను లైవ్లోకి వస్తాను. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని కృప మీ అందరికీ సమృద్ధిగా తోడై నడిపించును గాక. అంతేకాదు మరి దేవుని వాక్యం సెలవించడానికి మన దేవునికి దగ్గరగా ప్రతిరోజు దేవునికి దగ్గరగా రావాలని ఆయన రొమ్మును ఆనుకునేటట్లుగా హృదయానుసారుడిగా ఉండేటట్లుగా దేవుడు మనలందరినీ సిద్ధపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.